వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టినారు స్పెషల్ గెస్ట్ ఆర్యన్ గారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అదేవిధంగా కోచ్గా, ఒక మెంటర్గా కొన్ని వందల మందికి ఒక మంచి ప్రాపర్టీ ఇచ్చిన వ్యక్తిగా ఈరోజు మన ముందు ఉన్నారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రాజేష్. నమస్తే అండి లక్ష్మణ్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీరు పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. నేను కూడా మీ ఇంటర్వ్యూ చాలా చూసిన తర్వాతే ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ మా స్టూడియోకి తీసుకుని రావాలని చెప్పి కూడా ఈరోజు తీసుకుని వచ్చాను. ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా సేల్స్ కన్నా ఫస్ట్ కస్టమర్కి ఎంతవరకు ఏం కావాలనేది కూడా మీరు చెప్తున్నారు. ముందుగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది రియల్ ఎస్టేట్ రంగంలో? దీనికన్నా మీరు ముందు ఏం చేస్తుండేవాళ్ళు? నాది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే నాది ఎంఎస్సీ ఫిజిక్స్. నేను ఫార్మర్ కుటుంబం నుంచి వచ్చాను, రైతు కుటుంబం నుంచి. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. తర్వాత హైదరాబాద్లో ఒక కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్ కింద వర్క్ చేశాను. ఓకే. దెన్ అది అయిన తర్వాత ఈటీవీ ఛానల్, నెక్స్ట్ టీవీ5, టీవీ9 ఇలా మీడియాలోకి రావడం జరిగింది. మీడియా రంగంలో అనుభవం ఉంది. ఎస్ సార్. సో అంటే ఒక యాడ్ చూసి వెళ్ళడము, అక్కడ నేను సెలెక్ట్ అవ్వడము, దాని నుంచి ఈ మీడియా రంగంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీడియా రంగంలో ఒక చాలా కాలం క్రితమే ఒక 1 lakh శాలరీ ఉన్నప్పుడే నేను ఆ మీడియా రంగాన్ని క్విట్ చేసి, అంటే డ్రీమ్స్ బిగ్ అనమాట. నా డ్రీమ్స్కి నాకు వచ్చే శాలరీకి సరిపోవట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఏ ఇయర్ మీరు చెప్పేది? 2012 అండి. 2012 నేనేంటంటే ప్రోగ్రామ్ హెడ్. అంటే నా కింద చాలా మంది వర్క్ చేస్తారు, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడము, అవుట్పుట్ చూడటము చాలా కష్టమైన పని కూడా. అది కూడా ఏ చిన్న ఇష్యూ వచ్చినా నన్ను అడుగుతారు అన్నట్టు వాళ్ళు. సో దాని తర్వాత ఏం చేశానంటే బిజినెస్లోకి స్టార్ట్ అయ్యాను. నా ఫస్ట్ బిజినెస్ ఏం చేశానంటే ట్రావెల్స్ బిజినెస్ ఉంది. దాని తర్వాత యాడ్ ఏజెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, వెబ్సైట్ డిజైనింగ్. సో ఈ మూడింటిని కలిపి థ్రస్ట్ అయ్యాను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద రన్ చేశాను. సో ఐ హ్యావ్ గాట్ ఎ గుడ్ ఆపర్చునిటీస్. చాలా తక్కువ టైంలోనే అమెజాన్, జిఎంఆర్, హుండాయ్ పెద్ద పెద్ద కంపెనీలకి వర్క్ చేశాను. సో బిజినెస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సక్సెస్ ఎలాగ వస్తుందో ఏదో ఒక టైంలో లాస్ కూడా వస్తుంది. లాస్ అవ్వడం జరిగింది. లాస్ 10 lakhs, 20 lakhs, 30 lakhsకి వచ్చింది. సో నేను చూసుకునేసరికి దాని ఇంట్రెస్ట్లు ఇవన్నీ చెక్ చేసుకుంటే 40 lakhs అయిపోయింది. దీని నుంచి బయటపడదామని ఏం చేశానంటే ఆర్గానిక్ అంగడి అని ఒక ఆర్గానిక్ స్టోర్ స్టార్ట్ చేశాను. మన కుకట్పల్లిలో స్టార్ట్ చేశాను. స్టార్ట్అప్ లాగా ఒక దాంట్లో ఏంటంటే ఒక గ్లాస్ మెటీరియల్తో పెద్ద బిగ్ షాప్లా పెట్టాను. దాంట్లో మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, ఆర్గానిక్ బేస్డ్ అన్ని, ప్రతిదీ కూడా పెస్టిసైడ్ ఫ్రీ ఉన్నదన్నమాట. సో అది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాతకి మళ్ళీ దానికి లాస్ రావడం స్టార్ట్ అయింది. ఈ 40కి ఇంకొక 20 యాడ్ అయింది, 60 అయింది. తర్వాత ఈ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలుపుకుంటే 65 వరకు వచ్చిన తర్వాత ఒకనొక పొజిషన్లో స్టాప్ అయిపోయింది. అంటే ఏంటి దీని నుంచి ఎలా బయటపడాలి? 65 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3 rupees ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి, ఇంట్లో అడగలేము దీన్ని అంతటిని. సో ఎలా బయటపడాలి అనే టైంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. సో రియల్ ఎస్టేట్ రంగం నన్ను ఎలా ఆదుకుంది అంటే, సో ఫస్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో అందరూ కూడా లక్షలో సంపాదించవచ్చు అని చెప్తుంటే నేను కూడా నమ్మలేదు. అంటే అంత చెప్తారు కానీ నిజంగా లక్షల్లో సంపాదించవచ్చా అని. సో ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ సేల్ చేస్తే ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. బట్ నాకు నమ్మకం కలగలేదు. బట్ ఒకటే ఆపర్చునిటీ ఏంటంటే ఒక ప్లాట్ సేల్ చేస్తే 17 నుంచి, అంటే ఇంకా పెద్ద ప్లాట్ సేల్ చేస్తే 1 lakh ఇలా మీకు వస్తుందని చెప్పి 1 lakh ఎప్పుడో వచ్చింది కదా, వచ్చేసింది. అంటే 1 lakh వస్తుందని చెప్పినప్పుడు ఒకటే అనిపించింది, మనం మంత్లీ పని చేస్తే వచ్చే 1 lakh 2 lakh కంటే కూడా ఇక్కడ టైం బీయింగ్ ఏం లేదు. అంటే 3 daysలో సేల్ చేస్తే 1 lakh వస్తుంది, ఇంకో 1 week ఇంకొక సేల్ చేస్తే ఇంకో 1 lakh వస్తుంది. ఇక్కడ నాకు ఆపర్చునిటీ ఏం కనబడింది అంటే నా 65 lakhs అప్పుని 65 సేల్స్ చేస్తే అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్ కలిగింది. అంటే ఇంక ఆ మీటింగ్లో ఏది ఎక్కలేదు. సేల్ 1 lakh, సేల్ 1 lakh, ఇది మాత్రమే నాకు మైండ్కి ఎక్కింది. దెన్ అప్పుడు నేను ఏం చేశానంటే నాకు ఏబిసిడీలు రావు దీంట్లో, స్క్వేర్ యార్డ్, స్క్వేర్ ఫీట్ అసలు ఎప్పుడు దాని గురించి తెలుసుకునే నాకు అవసరం కూడా రాలేదు. సో మాకు పొలాలు ఉన్నాయి కానీ దానికి ఎప్పుడు వెళ్ళింది లేదు, దాంట్లో స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్ ఎప్పుడు తెలుసుకున్నది లేదు. బట్ ఫస్ట్ టైం అక్కడ అవసరం వచ్చింది, నేర్చుకున్నాను. కొంత యూట్యూబ్లో నుంచి నేర్చుకున్నాను, కొంత అక్కడి నుంచి నేర్చుకున్నాను. సో ఫైనల్గా ఏం చేశానంటే తక్కువ టైంలో గ్రాస్ప్ ఎక్కువ చేశాను. స్టార్టింగ్ విత్ మై ఫ్రెండ్స్తో జర్నీ చేసి నేను ఇందులో ఉన్నాను, ఇందులో నీకు సజెస్ట్ చేయగలను అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరితోని నేను ఇందులో ఉన్నానని చెప్పాను. నెమ్మదిగా నా రోజు డైలీ స్కెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ కస్టమర్ని తీసుకెళ్ళడం. సైట్లు ఎప్పుడు కూడా 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. 1-2 గంటలు జర్నీ చేసి కస్టమర్కి చూపించడం. నో అంటే మళ్ళీ అదే స్మైల్తో తిరిగి ఇక్కడ తీసుకురావడం. మళ్ళీ ఇంకో కస్టమర్ని తీసుకురావడం. అంటే రోజులో నేను 10-12 hours కాదు 16 hours వర్క్ చేశాను. కానీ నాకు పెద్ద రిజల్ట్ ఏం కనిపించలేదు. 15 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది, వస్తున్నారు, చూస్తున్నారు, చెప్తానని వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ఫీల్డ్ మనకు సెట్ అవుతుందా లేదా అని ఒక పక్క నుంచి కూడా ఉంది.
దెన్ నా ఫస్ట్ సేల్ స్టార్ట్ అయింది. అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్లోనే డాక్టర్ దీప్తి అని ఒక మేడంకి నేను సేల్ చేశాను. సేల్ చేసిన వెంటనే నాకు ఒక పేమెంట్ ఏదైతే ఉందో అది వచ్చింది, 1 lakh కనిపించింది. దెన్ నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, జస్ట్ ఇది మనకు సెట్ అవుతుంది అని. దెన్ నేనేం చేశానంటే నెంబర్ ఆఫ్ సైట్ విజిట్స్ పెంచాను, ఎక్కువ మందిని కస్టమర్లు కలవడం, ఎక్స్ప్లెయిన్ చేయడము, సైట్ విజిట్స్ తీసుకెళ్ళడము. ఇలా చేయగా మీరు బిలీవ్ మీ అన్నట్టు, అంటే ఎంత కష్టపడ్డామంటే 15-16 hours కష్టపడ్డాను. ఒకటే వ్యూ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్నాను. 7 monthsలో 65 lakhs అప్పు తీర్చానండి నేను. 7 monthsలో టోటల్ 65 lakhs అప్పు తీర్చాను. నాకు ఏదో సినిమా డైలాగ్ గుర్తు వస్తుంది, ఇన్ని ఫోటోలు ఇవ్వడానికి ఎక్కువ ఈ ఒక్క ఫోటోలు వేసినట్టు. ఇన్ని సంవత్సరాలు పడ్డా మీరు చాలా జాబ్స్ చేశారు, చాలా అండి. కానీ ఒక రియల్ ఎస్టేట్లో మంచి కిక్ ఇచ్చింది, చాలా కిక్ ఇచ్చింది. నాకు ఇంకొక బాగా అనిపించింది ఏంటంటే నేను ఒక్కనే బాగుపడటం కాదు, నేను ఒక టీం తయారు చేసుకున్నా. వాళ్ళకు కూడా నాకు తెలిసిందంతా నేర్పించాను. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నాం, వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటున్నారు, ఈ పరిస్థితుల్లో మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలి, రండి రియల్ ఎస్టేట్కి అని నేర్పించడం. నెక్స్ట్ వేరే వాళ్ళు లేడీస్ కూడా నా దగ్గర బాగా సక్సెస్ అయ్యారు. కొంతమంది హౌస్ వైఫ్స్, మీరు బిలీవ్ అన్నట్టు నా దగ్గర వర్క్ చేసే హౌస్ వైఫ్స్ మంత్లీ 4.5 to 5 lakhs సంపాదిస్తున్నారు. ఇంట్లో వర్క్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడము, వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్క్స్ అన్ని చేసుకుని పార్ట్ టైం నా దగ్గర వర్క్ చేసుకోవడం, 4.5 to 5 lakhs సంపాదిస్తున్నారు. సింపుల్ లాజిక్ అండి. దీంట్లో డెడికేషన్ ఉన్న వాడికి డబ్బులు వస్తాయి. సింపుల్, హానెస్టీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఈ రెండూ కలిసిన పర్సన్కి డబ్బులు అనేది ఆటోమేటిక్గానే వస్తాయి. అది ఫుల్ టైం చేస్తున్నామా పార్ట్ టైం చేస్తున్నామా అవసరం లేదు. రైట్, మీరు అన్నది ఒక ప్రశ్న అడుగుతాను. ప్లీజ్. చాలా ఆవేశంగా వస్తారు రియల్ ఎస్టేట్ రంగంలోకి. ఎస్. మీరు ఆవేశంతో వచ్చారో ఎలా వచ్చారో తెలియదు, అప్పు కనపడుతుంది, నేను బయటపడాలని మీరు వచ్చారు, మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. ఇలా చాలా మంది రియల్ ఎస్టేట్లో రావాలి, సక్సెస్ అవుతాము, డబ్బులు అసలు డబ్బు అంతా ఇక్కడే ఉంది, మన రాగానే డబ్బులు వచ్చేస్తాయని చెప్పి కొన్ని భ్రమంలో ఉంటారు. కానీ వాస్తవంగా సక్సెస్ రేట్ ఇందులో చాలా తక్కువ ఉంటుంది. 100 మంది వస్తే కేవలం ఇక్కడ 10 మందే నిలబడగలరు, మిగతా 90 మంది వెనక్కి వెళ్ళిపోతారు. సో ఆ రోజు మీరు బలంగా ఫిక్స్ అయిన పాయింట్ ఏంటి సార్? అంటే మేము ఎప్పుడు మీటింగ్స్లో ఒకటి చెప్తామండి, టాప్ 3 ఎర్నింగ్స్ మీ ఫీల్డ్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఫీల్డ్ పాలిటిక్స్. దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టాలి, తిరిగి డబ్బులు వస్తాయి, ఎత్తికెళ్ళా నాన్ ఎత్తికెళ్ళా నన్ను అడగొద్దు. ఒక వార్డ్ మెంబర్ కూడా 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. సో తర్వాత ఎలా సంపాదించుకుంటాడో మనకు అది అవసరం లేదు. సెకండ్, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ అందరికీ తెలుసు, మహేష్ బాబు గారికి 200 కోట్లని, లేదంటే రామారావు గారికి, జూనియర్ ఎన్టీఆర్కి 8 కోట్లని ఉంటుంది. ఒక ఏదైనా షాప్ ఓపెనింగ్ వస్తే ఒక హీరోయిన్కి 30 lakhs 40 lakhs ఇస్తారు. అంటే నెక్స్ట్ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే ఫీల్డ్ వచ్చి ఫిల్మ్ ఫీల్డ్. బట్ ఫిల్మ్ ఫీల్డ్లో సక్సెస్ రేషియో 0.05 అండి, 1% అనుకోండి. లేదంటే ఎందుకంటే ఎంతో కష్టపడాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇన్ని ఉంటే కానీ దాంట్లో సక్సెస్. బట్ ఇందులో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఫస్ట్ వన్, ఏ రిలీజియన్ అయినా పర్లేదు, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. థర్డ్ వన్, చదువుకున్నా చదువుకోకపోయినా పర్లేదు, అతను ఎడ్యుకేట్ అవ్వనివ్వండి, ఎడ్యుకేట్ కానివ్వండి, ఎవరైనా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీల్డ్లో ఇంత స్కిల్ ఉండాలని అసలు దీనికి సంబంధించి ఏమీ ఒక పోర్ట్ఫోలియో ఏమీ లేదు. ఎలాంటి వాళ్ళైనా దీంట్లో సక్సెస్ అవుతారు. ఒకటి ఏంటంటే సీరియస్గా సంపాదించాలి అని కసున్న వాళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్లో 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎలాంటి వాళ్ళని అక్కుని చేర్చుకుంటుందంటే డెడికేషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేసే పర్సన్స్ని రియల్ ఎస్టేట్లోకి వచ్చి సక్సెస్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంతమించి పేషెన్సీ ఉండాలి. అవును, మీరు అన్నది 100% కరెక్ట్. పేషెన్సీ చాలా ఉండాలి. ఎందుకంటే ల్యాండ్కి సంబంధించింది కాబట్టి భూదేవికున్న పేషెన్సీలో 1/9000 పార్ట్లు ఉన్నా కూడా ఇక్కడ సక్సెస్ అయిపోతాం. పేషెన్సీ ఉండాలి. దాంట్లో 1/4 కాదు, ఇంకా తక్కువ ఉన్నా కూడా మనం ఇందులో సక్సెస్ అవుతాం. అయితే ఎవరు ఫెయిల్ అవుతున్నారంటే, మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పారు కదా, ఇందులో డబ్బులు వస్తున్నాయి అంటే మీకు తెలుసో తెలియదు, అంటే చాలా దేంట్లో సక్సెస్ అయిన పీపుల్ అయినా వాళ్ళ వెనకాల రియల్ ఎస్టేట్ ఉంటుంది. మీకు మెక్డొనాల్డ్స్ మామూలుగా మనం ఒక స్టోర్ లాగే తెలుసు, బట్ దాని బ్యాక్ సైడ్ అంతా రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఓకే, పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ కూడా, ఇప్పుడు అమెజాన్ ఇలాంటి వాటికన్నీ కూడా వేర్ హౌస్ రూపంలోనో, ఫ్యాక్టరీస్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో రియల్ ఎస్టేట్ ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్లో మాత్రమే కోట్లు సంపాదించగలం, రియల్ ఎస్టేట్లో మాత్రమే ఇంత సక్సెస్ ఉంటుంది. సో నేనేమన్నా అంటే ఎలాంటి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారంటే, వచ్చేస్తారు, మీరు అన్నది ఇంత కరెక్ట్గా 100% కరెక్ట్, వచ్చేసి ₹1 లక్ష ఆర్యన్కి వచ్చినాయి అట. ఆర్యన్ ఒక 7 నెలల్లో 70 లక్షలు అప్పు తీర్చేశాడు, నేను ఎందుకు తెచ్చుకూడదని వస్తారు. బట్ ఆర్యన్ కష్టపడే విధంగా 12 గంటలు కష్టపడటం, డెడికేషన్ ఉంటుందా అంటే వాళ్ళ దగ్గర ఉండదు. ఏంటంటే వాళ్ళు వస్తారు, చూసిన తర్వాత దాంట్లో నెగిటివ్స్ ఎత్తుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే సైట్ విజిట్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ కొనడు, ఓకే, సైట్లు ఎవరికి నచ్చవు, చెప్తే మన మాట విన్నారు, ఇలా నెగిటివ్స్ ఎత్తుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్లో ఎగ్జాక్ట్గా 3 నుంచి 6 నెలల్లో బయటకు వచ్చేస్తారు. తర్వాత ఏం చెప్తారంటే వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వేస్ట్ అని చెప్తారు. వేరే వాడు చేసుకునేవాడు కూడా చేసుకునేవారు. కానీ దీంట్లో ఉండాలంటే మాకు ఒక స్లోగన్ ఉంది, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే 6 నెలల పాటు
కనబడాలి, వినబడాలి అండ్ ఎక్కడైనా సరే అంటే కనబడాలంటే అతను ఏదో మీడియా ద్వారా కనబడాలి, వాట్సాప్ స్టేటస్లో కనబడాలి, వినబడాలి. థర్డ్ వన్ నేను మార్కెట్లో ఉన్నాను అనే మటుకు విషయం ఉన్నది తెలియాలి. తెలియాలి. అంటే మనకి మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికి కూడా నేను ఈ మార్కెట్లో ఉన్నానని తెలిస్తే మన దగ్గరికి ఎంక్వైరీస్ వస్తాయి. ఒక మొబైల్ కొనాలంటేనే ఫ్రెండ్ అడుగుతాం మనం. అలాంటిది మరి ఒక ల్యాండ్ కొనాలంటే కంపల్సరీ ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి మనకి నేమ్స్ వస్తాయి. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నిలబడగలిగితే ఒక 6 నెలల పాటు ఇందులో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ. బట్ జెన్యూనిటీ ఈజ్ చాలా ఇంపార్టెంట్. హానెస్టీ. ఎవరైతే హానెస్టీ లేరో ఎలా అయితే సంపాదించుకుంటారో వాళ్ళు డౌన్ అయిపోతారు.